వచ్చిన ఆరోపణలపై సింగర్ మంగ్లీ స్పందించారు. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదన్నారు. ఏ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని తెలిపారు. రమావత్ మధును తమ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిసిన మాట వాస్తవమేనని, ఆయన చేసిన తప్పులకు తాను బాధ్యురాలిని కాదని మాత్రం స్పష్టం చేశారు. తమ్ముడు శివకు ఈ వివాదంతో సంబంధం లేదని తెలిపారు. చీటింగ్ విషయంలో తన పేరు వాడుతున్నారని తెలిసి తానే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశానని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను బాధితురాలినేనని చెప్పారు. చట్టం ఎవరికి మినహాయింపు ఇవ్వదు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. బాధితులకు న్యాయం జరగాలని దర్యాప్తు అధికారులకు సహకరిస్తానని మంగ్లీ వీడియో రిలీజ్ చేశారు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్ దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా.